నిజమైన ఫ్రెండ్ లో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటో తెలియక చాలా మంది మోసపోతూ ఉంటారు. నా వరకు ఫ్రెండ్ కు ఉండాల్సిన క్వాలిటీస్ తెలుసుకునే కంటే ఉండకూడని క్వాలిటీస్ ఏంటో తెలుసుకుంటే మనకున్న సర్కిల్లో అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కొంచెం జాగ్రత్త పడొచ్చు. మెయిన్ గా ఒక ఫ్రెండ్ కి ఉండకూడని క్వాలిటీ ఏంటి అని అంటే, నీ ముందు మంచిగా మాట్లాడుతూ నీ వెనక గోతులు తవ్వుతూ ఉంటారు. నువ్వు సక్సెస్ అవుతుంటే నీ ఎనిమీస్ కంటే బాగా ఎక్కువగా కులుకుంటూ ఉంటాడు. నీ తప్పుల్ని ప్రసాదం పంచినట్టు ఊరంతా పంచుతాడు. మెయిన్ గా నీ సీక్రెట్స్ ని సీక్రెట్ గా అందరికి చెప్తూ ఉంటాడు. నీ పర్సనల్స్ ని అందరికి పబ్లిక్ చేస్తా ఉంటాడు. వాడికి దక్కని దాన్ని నీకు దక్కుతుంటే ఖచ్చితంగా దాన్ని దూరం చేయాలన్న కుళ్ళుతూ ఉంటాడు. అవసరం వచ్చినప్పుడు హెల్ప్ చేస్తే దాత అవుతావు, లేదంటే రాత అవుతావు. మెయిన్ గా చెప్పాలంటే వాడు అవసరానికి నువ్వు దిక్కు అవుతావు అంతే. ఇలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉంటే కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. ఎందుకంటే పావు నోట్లో నుంచి అమృతం రాదు, విషయం వస్తుంది. నువ్వు ఎంత మంచి మనసుతో క్షమించినా వాళ్ళ నేచర్ అయితే మారదు. ఇలాంటి వాళ్ళని నమ్మి నెత్తి మీద పెట్టుకుని తలనొప్పులు తెచ్చుకునేదానికంటే ఒంటరిగా ప్రశాంతంగా ఉండటం బెస్ట్. ఇలాంటి వాళ్ళని మీరు ఫేస్ చేసి ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి.